ఈరోజు మనకు బైబిల్ పట్టణంలోనికి వెళ్ళే ముందు బైబిల్ భాగంలోనికి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ఆలోచిద్దాం. ఏంటిదంటే నాటి స్త్రీల చరిత్ర. నాటి స్త్రీల చరిత్ర. నాటి స్త్రీల చరిత్రలో ఒక స్త్రీ గురించి మనం నేర్చుకుందాం. ఆ స్త్రీ ఎవరో కాదు, దేవుని కొరకు నమ్మకం కలిగినటువంటి స్త్రీ, దేవుని కొరకు పరిపూర్ణంగా జ్ఞానం కలిగినటువంటి స్త్రీ. ఆ స్త్రీ గురించి మనం ఒకసారి బైబిల్ గ్రంథంలో నుంచి కొందరి గురించి మనం ఆలోచిద్దాం. లూకా సువార్త మొదటి అధ్యాయం. లూకా సువార్త మొదటి అధ్యాయం. లూకా సువార్త మొదటి అధ్యాయం 75 వచనములో కింది లైన్. లూకా సువార్త మొదటి అధ్యాయం 75 వచనములో కింది లైన్ ఏంటిదని అంటే అబ్రహాముతో కలిసి చదువుకుందాం. అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకున్నటకును, మనము శత్రువుల చేతుల నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. ఏ రక్షణ అంట మనం కలగజేసింది? ఆయన సన్నిధుడు ఎదుట పరిశుద్ధులుగాను నీతిగాను ఆయనను సేవించు నిమిత్తము కొరకై దేవుడు మనకు ఒక రక్షణ మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆయన సన్నిధిన దేవుడు మన కొరకు ఏమి చేసినంట? పరిశుద్ధులుగా నీతిగా ఉండాలని దేవుడు కోరుకున్నాడంట. ఆ పరిశుద్ధులుగా నీతిగా ఉండాలని కోరుకున్నటువంటి దేవుడు తన పరిశుద్ధతను తన నీతిని నిలబెట్టుకున్నటువంటి కొందరు స్త్రీలు బైబిల్లో ఉన్నారు. నాటి స్త్రీలు దేవుని కొరకు పరిశుద్ధులుగా నీతిమంతురాలుగా బ్రతికిన వారుగా ఉన్నారు. కానీ నేటి స్త్రీలు మటుకు దేవుని కొరకు అపవిత్రులైనటువంటి స్త్రీలుగా మారిపోతున్నారు. నాటి స్త్రీలు దేవుని కొరకు ఎలా బ్రతికారో ఒకసారి మన బైబిల్ గ్రంథంలోనే ఆలోచిద్దాం. ఆనాటి స్త్రీలు దేవుని కొరకు పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఉండేవారుగా ఉన్నారు. కానీ ఈనాటి స్త్రీలు దేవుని కొరకు నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఉండలేకపోతున్నారు. ఆనాటి స్త్రీల గురించి ఒకసారి బైబిల్ గ్రంథం అలా ఆలోచిస్తే వారికి ఇవ్వబడినటువంటి యొక్క పరిశుద్ధతను నీతిని వాళ్ళు ఎలా కాపాడుకున్నారు అని మనం ఒకసారి ఆలోచిస్తే బైబిల్లో లూకా సువార్త 2వ అధ్యాయం 36వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 36వ వచనం. మరియు అషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్నా అను ఒక ప్రవక్తి ఉండేను. అన్నా అంటే ఇంకొక అన్న కూడా ఉంది. ఆ అన్న వేరు, ఈ అన్న వేరు. ఆమె ఏంటిది? హన్నా. ఎవరు? అన్న. అన్నకు చాలా డిఫరెంట్ ఉంది. హన్నా వేరు, అన్న వేరు. ఈ అన్న వేరు. ఈ అన్న ఎవరు కుమార్తె? పనూయేలు కుమార్తె. పనూయేలు కుమార్తె అయిన అన్న ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలు. కన్యత్వం అంటే ఏంటి చెప్పండి ఒకసారి. కన్యత్వం అంటే ఏంటిది? ఈ రోజున యవన స్త్రీలు కలిగినటువంటి అమ్మాయిలలో కన్యత్వం అన్నది ఉన్నదా? కన్యత్వం దేవుడు స్త్రీ అనే పదాన్ని ఉపయోగించవచ్చు, కానీ కన్యత్వం ఉపయోగిస్తున్నాడు. మరి పురుషుణ్ణి కన్యత్వంతో ఎందుకు పోల్చటం లేదు బైబిల్లో?
పురుషునికి కన్యత్వం కలిగిన పురుషుడు రాశాడా? కన్యత్వం కలిగిన పురుషుడు రాసిందా? కన్య అంటే వివాహం కాని స్త్రీ. స్త్రీను కన్య అంటారు. వివాహం కాని స్త్రీని ఏమంటారు? వివాహం కాని స్త్రీని ఏమంటారు? కన్య స్త్రీ అంటారు. వివాహమైన స్త్రీని ఏమంటారు? వివాహితురాలైనటువంటి స్త్రీ అంటారు. కన్యత్వం మొదలుకొని అన్నాడు అక్కడ. కన్యత్వం మొదలుకొని అంటే పెళ్లి కాని తనము కానించి, పెళ్లి కాని అటువంటి యొక్క స్త్రీనే కన్యత్వం కలిగిన స్త్రీ అని అంటారు. ఈ స్త్రీ దేవుని కొరకు ఎప్పటి వరకు నమ్మకం కలిగినదంటే, ఎప్పటి కనుక కన్యత్వం మొదలుకొని అంటే వివాహము కాని తత్వము కాంచి వివాహము కాని స్త్రీగా ఉన్నప్పటి కానించి దేవుడి స్త్రీ గురించి వర్ణిస్తున్నాడు. ఈ అన్నా గురించి దేవుడు వర్ణిస్తున్నాడు. ఈ అన్నా గురించి వ్రాస్తూ మళ్ళా దేవుడు తన తండ్రి గురించి రాస్తున్నాడు. పెనియేలు. ఈ తండ్రి పేరు ఏం పేరు? ఈ అన్న యొక్క తండ్రి పేరు పెనియేలు. పెనియేలైనటువంటి తండ్రి అన్న అయినటువంటి కన్య కలిగినటువంటి కుమార్తె ఉన్నది. మరి ఈ స్త్రీ యొక్క లక్షణాలు ఎలాంటి? ఈ స్త్రీ లక్షణాలు ఏంటి అంట చూడు ఒకసారి. ఈ స్త్రీ లక్షణాలు ఏంటి అంట? అన్న ఒక ప్రవక్తి ఉండేను. ప్రవక్తి అంటే ఏంటిదండి చెప్పండి. ప్రవక్తి అంటే ఏంటిరా? ప్రవక్తి అంటే ఏంటిదండి? దేవుడు చెప్పుతున్నటువంటి మాటలను చెప్పే ఒక స్త్రీ. దేవుడు చెప్పబడుతున్నటువంటి మాటలను చెప్పగలిగిన ఒక స్త్రీ అంటే భవిష్యత్తును గురించి చెప్పగలిగినటువంటి జ్ఞానం కలిగినటువంటి కన్య అయిన స్త్రీ. ఈ కన్య అయిన స్త్రీ తన తండ్రి ఎదుట ఒక ప్రవక్తిగా మారటానికి కొరకు ముందు తండ్రి ఎదుట ఎంత జ్ఞానాన్ని అభ్యసిస్తే ఈ అన్న అయిన ఒక స్త్రీ ఒక ప్రవక్తిగా మారగలదు చెప్పండి. ఈ అన్న తండ్రి పేరు ఏం పేరు? అన్న తండ్రి పేరు ఏం పేరండి? పెనియేలు. క్షమించండి, పనియేలు. ఈ అన్న తండ్రి పేరు ఏం పేరు? పనియేలు. ఈ పనియేలుకు ఒక కుమార్తె పుడుతుంది. ఆ ఏకైక కుమార్తె ఎలాంటిదంట? ప్రవక్తి. కన్య అయిన ప్రవక్తి. దేవుని గురించి చెప్పగలిగినటువంటి ఒక కన్య. దేవుడే సాక్ష్యం ఇచ్చి వ్రాయించాడు బైబిల్లో. ఈ బైబిల్లో ఆ అన్న గురించి వ్రాయించాడంటే దేవుని జ్ఞాపకాలలో ఈ కన్య ఎలా ఉంటే రాయించిండు. దేవుని జ్ఞాపకాలలో ఉన్నవారే కదా దేవుని గ్రంథములో ఉండేది. ఈ అన్న అయినటువంటి యొక్క కన్య ప్రవక్తిగా మారినదంటే తండ్రి దగ్గర ఎంత జ్ఞానాన్ని అభ్యసిస్తే ప్రవక్తిగా మారింది. అవునా? ఈమె ప్రవక్తిగా మారటానికి కొరకు మరి ఈమె అభ్యసించినటువంటి జ్ఞానం ఏ జ్ఞానం? లోక జ్ఞానమా దైవ జ్ఞానమా? దైవ జ్ఞానములో అభివృద్ధి పొందినటువంటి వాని దగ్గర ఓర్పు, విధేయత, సహనము, సద్గుణము, సమాధానము, ప్రేమ, ఆశ, నిగ్రహాలు అనేటువంటి తత్వం ఉంటుంది. ప్రవక్తి అంటే ఆశాతాశ అయిన మాట కాదు. ప్రవక్తి ఎంత మంచి ప్రవక్త తెలుసా? దేవుడు చెప్పబడుతున్నటువంటి మాటల గురించి చెప్పమని ఆదేశించుడు దేవుడు ఈ యొక్క స్త్రీ గురించి. ప్రవక్త అయ్యుండేను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏళ్ళు పెడిమితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి. ఎన్ని సంవత్సరాలు అంటే ఆమె విధవరాలై ఉన్నది? 84 సంవత్సరాలు ఈ విధవరాలై ఉన్నది. అంటే ఎన్ని సంవత్సరాలు తన పెనిమిడితో సంసారం చేసింది?
ఈ అన్న అయినటువంటి ఒక స్త్రీ తన భర్తతోటి ఎన్ని సంవత్సరాలు సంసారం చేసింది? ఎన్ని సంవత్సరాలు? 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలు జాబితాలో నిలబడిపోయింది. 7 సంవత్సరాలే 7 సంవత్సరాల పెనిమిటితో సంసారం చేసింది ఈ స్త్రీ. పెనిమిటితో తన భర్తతో సంసారం ఎన్ని సంవత్సరాలు చేసింది? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు చేసినంత భర్త ఏమైపోయాడు? చనిపోయాడు. చనిపోయిన తర్వాత మళ్ళీ వివాహం చేసుకోవచ్చు కదా. ఒక కన్య అయినటువంటి ఒక స్త్రీ, ఒక కన్యగా ఉన్నటువంటి ఒక స్త్రీ కన్యత్వంలోనే ప్రవక్తిగా మారింది. కన్యత్వంలోనే ప్రవక్తగా మారిందంటే యవనస్తురాలైనటువంటి స్త్రీ. ఈ యవనస్తురాలైనటువంటి స్త్రీ ఏమైపోయిందంట? దేవుని మాటలను, దేవుని జ్ఞానాన్ని ఉపదేశించి చెప్పటానికి కొరకు నడుము బిగించి కంకణము కట్టుకొని దేవుని కొరకు బ్రతికినటువంటి స్త్రీ. అయితే ఈ కన్య అయినటువంటి స్త్రీకి వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత కూడా భర్తతో ఎన్ని సంవత్సరాలు సంసారం చేసింది? 7 సంవత్సరాలు. అప్పుడు ఆ భర్తతో 7 సంవత్సరాలు వివాహం చేసిన తర్వాత ఆ 7 సంవత్సరాలు పెనిమిటితో సంసారం చేసినప్పుడు పెనిమిటి చనిపోగానే నలుగురు ఏమంటారు చెప్పు ఒకసారి? ఆ నలుగురు ఏమంటారు? అప్పుడే పెళ్లి చేసుకుంది, కనీసం 20-30 సంవత్సరాలైన సంసారం భర్తతోటి సరిగా కాపురం చెయ్యలేదు, కాపురం సరిగా చెయ్యలేదు. 7 సంవత్సరాలకే భర్త చనిపోయాడు, 7 సంవత్సరాలకే భర్త చనిపోయాడు అని నలుగురు నిందలు వేస్తారా? వెయ్యరా? నిందలు భరించిందా లేదా? ఆ నిందలు భరించిన తర్వాత మరొక పురుషుని ఈ స్త్రీ మరొక పురుషుని వివాహం చేసుకోవచ్చా చేసుకోకూడదా? చేసుకోవచ్చా చేసుకోకూడదా? చేసుకోవచ్చు. మరి ఏం రాసిండే దేవుడు బైబిల్లో? ఏం రాసిండు? చేసుకున్నట్టుందా? ఈరోజు ఎప్పుడైతే భర్త చనిపోతాడో, భర్త చనిపోయిన తర్వాత సంగతి, భర్త బ్రతికుండగానే మరొక పురుషునితో వివాహం చేసుకుంటున్నారు. ఇది ఎక్కడి న్యాయం? భర్త బ్రతికుండగానే మరొక పురుషునితో వివాహం చేసుకుంటున్నావంటే దాన్ని ఏ జాబితాలో తెలుసా? వ్యభిచార జాబితం అంటారు దాన్ని. కన్యత్వం కలిగినటువంటి స్త్రీలు చెడిపోయి భర్తతోటే కన్యత్వం కలిగి ఉండవలసిన స్త్రీలుగా ఉండవలసిన వారుగా ఉండాల్సింది పోగొట్టి తన కన్యత్వాన్ని పోగొట్టుకున్న స్త్రీలు ఎంతమంది లేరు ఈ భూమి మీద? ఎంతమంది తెలుసా? వేల మంది, కోట్ల మంది, వేలు పెట్టం కోట్లు. కన్యత్వం కలిగిన స్త్రీలు భూమి మీద అతి తక్కువైన జాబితాలో ఉన్నారు. దేవుని కొరకు నమ్మకం కలిగిన కన్య స్త్రీలు ఎక్కడ ఉన్నారు చెప్పు? ఎదుడాడతనం, తిరుగుబాటుతనం, మూర్ఖత్వం కలిగిన తనం, దేవుని కొరకు పరిపూర్ణ కలిగిన తనం కలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఆనాటి కలిగిన స్త్రీలు అన్న ఒక స్త్రీ దేవుని జాబితాలో ఉన్నది కనుకనే ఆ స్త్రీ వివాహం చేసుకున్నా కూడా ఏమైపోయింది? వివాహం చేసుకున్నా కూడా ఏమైపోయింది? భర్త చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఎన్నో అవమానాలు పొందిన మళ్ళీ ఏమన్నా ఎన్ని సంవత్సరాలకు మళ్ళీ వివాహం చేసుకోలేదు? ఎన్ని సంవత్సరాల వరకు? 84 సంవత్సరాల వరకు వివాహం చేసుకునకుండా. అయితే 84 సంవత్సరాలు వివాహం చేసుకోండి, ఎంతమంది కన్ను చూపులు పడతాయి ఆ యవనస్తురాల మీద? దేవుడితో బంధం కలిగినటువంటి స్త్రీలు ఎవరైనా సరే, వాడి ఆ కన్య కలిగినటువంటి దేవునితో బంధం కలిగిన స్త్రీ మీద ఎవడైనా కళ్ళు పెట్టి చూడాలన్నా ఆ కళ్ళను పీకేస్తాడు దేవుడు. కళ్ళను పీకేయడా? దేవునితో బంధం కలిగినటువంటి స్త్రీ, దేవునితో బంధురాలైన బంధం కలిగిన స్త్రీల మీద ఎవడైనా కళ్ళు చూసినా కళ్ళను పీకగలిగిన వాడు దేవుడు.
చూడు, ఇంకా తర్వాత ఏం రాశానో చదవండి, మీకే అర్థమవుతుంది. 84 సంవత్సరాలు ఎంత? 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనతో రేయింబంగళ్ళు సేవ చేయుచుండెను. ఎన్ని సంవత్సరాలు అంటే చేసింది ఏమో దేవుని సేవ? 84 సంవత్సరాలు రాత్రనక పగలనక దేవుని కొరకు సజీవ యాగముగా సేవ చేసిన నెంబర్ 1 స్త్రీ. 84 సంవత్సరాలు. ఈ 84 సంవత్సరాలలో దేవుని కొరకు రాత్రి పగలనక దేవుని సేవ చేసింది. దేవుని కొరకు రాత్రి పగలు సేవ చేసే వాళ్ళు ఉన్నారు ఈ రోజున? రాత్రి పగలు దేవుని కొరకు సేవ చేసే స్త్రీలు ఉన్నారా? లేరు, లేనే లేరు. కఠినంగా మారిపోయింది స్త్రీ జాబితాలు. స్త్రీ జాబితాలు ఈనాడు ఎలా అయిపోయినాయి అంటుంటే చల్ల చెదురుగా ఎలా అయిపోయినాయి తెలుసా? ఈరోజు స్త్రీలైనటువంటి వారు ఉద్యోగాలు చేసేవారుగా, జాబులు చేసేవారుగా, కుటుంబంలో కూడా ఒక ఎంప్లాయర్గా ఉన్న స్త్రీలు ఎలా దాపరమని తెలుసా? నేను కూడా ఒక ఎంప్లాయర్. భర్తకు లోబడే స్వభావం లేనటువంటి స్త్రీలు ఎలా అయిపోయింది చెప్పండి? ఒక ఉద్యోగం చేసినందుకే లోబడినటువంటి తత్వం స్త్రీల దగ్గర ఉన్నదా లేదా? ఈరోజు చాలా మంది స్త్రీలు కంపెనీలకు వెళ్తున్నారు, ఫ్యాక్టరీకి వెళ్తారు, ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తా వచ్చారు. పని చేసి వచ్చిన తర్వాత ఇంటికి రాగానే భర్త మీద ఏం చేస్తారు? నేను కూడా సంపాదిస్తున్నా, నేను కూడా సంపాదిస్తున్నా. నీకు లోబడాలా? నీకు లోబడాలా? నీకెందుకు లోబడాలి? తిరుగుబాటుతనం. ఇంతకు స్త్రీను దేవుడు ఎవరికి ఇచ్చి, స్త్రీని ఎవరి కోసం ఇచ్చిండు? స్త్రీని దేవుడు ఎవరి కోసం చేసిండు? పురుషుని కోసం సాటి అయిన సహకారముగా, ఇద్దరు సమానత్వం కలిగిన వారుగా, ఒకరి ఎడల ఒకరు అనురాగ సంబంధం కలిగిన వారై, ఆ పిల్లలు పుడితే ఆ పిల్లలను దైవభక్తి మార్గంలో పెంచేవారుగా ఉండాలని దేవుడే వివాహం అనే బంధాన్ని పెట్టిండు. లోబడే స్వభావం కలిగింది స్త్రీ, అధికార పెత్తనం కలిగింది కాదు స్త్రీ. అయితే దైవత్వం కొరకు తను తాను సమర్పించుకున్న స్త్రీ ఎవరు తెలుసా? ఈ అన్న 84 సంవత్సరాలు దేవునికి సేవ చేసిందండి. ఎంత గొప్ప మంచి సేవకురాలు! రాత్రనగా పగలనక దేవుని మందిరములో ఉండి దేవునికి సేవ చేస్తూ ఉపవాస ప్రార్థనలో ఉంటూ దేవుని కొరకు గడిపి దేవుని కొరకు త్యాగం చేసింది తన దేహాన్ని. ఈనాటి స్త్రీల యొక్క దేహాలు ఎంతమంది దేవుని కొరకు త్యాగం చేస్తున్నారు? ఎంతమంది త్యాగం చేస్తున్నారు దేవుని కొరకు? ఎవరిగానే త్యాగం చేయడం లేదు. అపోస్తుల కార్యములు 21 అధ్యాయం 9వ వచనం. అపోస్తుల కార్యములు 21 అధ్యాయం 9వ వచనం. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు ఎవరికంట ఉన్నది? ఫిలిప్పుకి ఎంతమంది అంట కన్యకలైనటువంటి పిల్లలు ఉన్నది? 4 కుమార్తెలు. ఈ రోజున 2 కుమార్తెలు, 1 కుమార్తెను కంట్రోల్ చేయలేకపోతున్నాం. 4 కుమార్తెలు కంట్రోల్ చేయాలంటే ఎంత కష్టం? ఫిలిప్పు అయినటువంటి ఒక వ్యక్తి, ఫిలిప్పు అయినటువంటి ఒక భక్తునికి ఎంతమంది అంట కన్యకలైనటువంటి స్త్రీలు ఉన్నది? 4 కన్యకలైనటువంటి స్త్రీలు ఉంటూ, ఈ 4 కన్యకలైన స్త్రీలు ఎలాంటి వారట? వారు ప్రవచించేవారు. తర్వాత మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబ్బు అను ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చెను. అతడు మా ఎదుకు వచ్చి ఆ పౌలు నడికట్టును తీసుకొని, అది తర్వాత విషయం. కానీ ఫిలిప్పుకి ఎంతమంది అంట కన్యకలు ఉన్నది? 4 కన్యకలైన స్త్రీలు ఉన్నారు. ఈ 4 కన్యకలైన స్త్రీలు ఎలాంటి వారంట?
ప్రవచించేవారు. చూసారా, ప్రవచించేవారు. ఈ ప్రవచించే గుణం ఎక్కడిది ఈ నలుగురి స్త్రీలకు? తన తండ్రి దగ్గర నేర్చుకున్నారు. పిలిపోయినటువంటి తండ్రి దగ్గర నేర్చుకున్నారు వీళ్ళు నలుగురు. ఈ నలుగురు అయినటువంటి స్త్రీలు కన్యకలైనటువంటి స్త్రీలే, కానీ ఎదురాడేటటువంటి తత్వం ఉంటే ప్రవచించే గుణం వస్తుంది వీళ్ళ దగ్గర. ప్రవచించేవారంటే అర్థం ఏంటిది చెప్పండిరా? ఏమండి, ప్రవచించడం అంటే అర్థం ఏంటిది? బోధ చేయడం. స్త్రీలు బోధ చేయకూడదని చెప్పుతున్న మూర్ఖులు ఎంతో మంది భూమి మీద ఉన్నారో తప్పది. నలుగురు కన్యలైనటువంటి స్త్రీలు, యవనస్తులైనటువంటి స్త్రీలు. ఈ నలుగురు ఎలాంటి వారు అంటుంటే దేవుని గురించి వాక్యాన్ని ఉపదేశాన్ని చెప్పేవారు. ఈ వాక్యాన్ని ఉపదేశాన్ని చెబుతున్నటువంటి యొక్క స్త్రీలు అనుకువగా స్వబుద్ధి కలిగిన వారుగా, లోబడే తత్వం ఉంటేనే కదా ఇంత జ్ఞానం వచ్చేది వీరికి. వస్తుందా రాదా? లోబడి స్వభావం, విధేయత, ఎదురాడే తత్వముగాను మాట్లాడి ఎదురాడే గుణం ఉంటే వీరిలో ప్రవచించే వారుగా ఉంటారా? ఉండరు. మరొక మాట చదువు. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయం 37వ వచనం. 7వ అధ్యాయం 37వ వచనం. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 7:37. ఎవడైనను తన కుమార్తెకు పెండ్లి చేయనవసరము లేక ఉండి అతడు స్థిరసిద్ధుడును తన ఇష్ట ప్రకారము జరపశక్తి గలవాడనై ఆమెను వివాహము లేకుండా ఉంచవలెనని తన మనసులో నిశ్చయించుకున్న ఎడలా బహుగా 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 బహుగాన కొద్దిగానా ఒక కన్యకైనటువంటి స్త్రీలు దేవుని కొరకు ప్రవచించేవారుగా ఉంటే, ఆ ప్రవచించేవారుగా ఉన్నటువంటి ఈ స్త్రీలకు వివాహం చేయకుండా నిశ్చయించుకున్న వాడంట బహుగా ప్రవర్తించేవాడుగా ఉన్నాడు. వివాహం చేసేవాడు కొద్దిగా మేలు చేసేవాడుగా ఉన్నాడు. వివాహం కలిగిన స్త్రీలు దేవుని కొరకు ఎక్కువ ఆలోచించే స్త్రీలుగా ఉంటారంట. అవునా కదా? అలాగని ఇక్కడ ఏమంటున్నాడంటే బాహుగా ప్రవర్తిస్తున్నారు. ఈ పిలిపోయినటువంటి యొక్క తండ్రి నలుగురు కుమార్తెలు ఉన్నటువంటి కన్యకలైనటువంటి నలుగురు కుమార్తెలు అయితే, ఈ కన్యకలైన నలుగురు కుమార్తెలకు వివాహం ఎందుకు చేయలే? ఏమండి, ఎందుకు చేయలే? ఏం చేయలే? నా కుమార్తెలు దేవుని కొరకు సమర్పించుకున్న కుమార్తెలు కనుక వారు నిత్యము దేవుని పనిని చేసేవారుగా ఉన్నారు. వారు ఎంతో వారి యొక్క ప్రవర్తన, వారి క్యారెక్టర్ విషయంలో ఈ పిలుపైనటువంటి తండ్రి ఆనందిస్తున్నాడు. అలాగనే ఈ అన్న అయినటువంటి యొక్క స్త్రీ గురించి కూడా ఎవరు? ఆ తండ్రి పేరు ఏం పేరు? తండ్రి పేరు పనియేలు. పనియేలు అయినటువంటి తండ్రి తన కుమార్తె అయినటువంటి అన్న క్యారెక్టర్ని బట్టి కూడా సంతోషించాలే? సంతోషించాడా? సంతోషించలేదా? సంతోషించిండు. ఎంత గొప్ప తల్లిదండ్రులు వీళ్ళు! లోక జ్ఞానము, లోక విద్య, లోక సంబంధమైన జ్ఞానం నువ్వు అభ్యసిస్తూ ఉంటున్నప్పుడు నీ జీవితం అన్నది అపవిత్ర పాలయ్యే అవకాశం కూడా ఉన్నది. తల్లిదండ్రుల యొక్క దగ్గర విధేయత కలిగిన వారుగా ఉండి పరిపూర్ణమైన జ్ఞానాన్ని అభ్యసించి, ఆ జ్ఞానాన్ని అభ్యసించిన తర్వాత నేర్చుకొని నలుగురికి చెప్పేవారుగా తయారు చేసగలిగిన వారే నిజమైన తల్లిదండ్రులు. స్త్రీలను చిన్న చూపు చూచుచున్న ప్రతి వాడు గుణపాఠం నేర్చుకోవాలి. స్త్రీలను చిన్న చూపు ఎప్పుడంటే చూసే తెలుసా? నీకడ దైవ జ్ఞానం లేకపోతే నలుగురు నిన్ను చిన్న చూపు చూస్తారు. నీకడ దైవ జ్ఞానం ఉంటే నలుగురు నిన్ను గొప్పగా చూస్తారు, పొగుడుతారు. నీకడ దైవ జ్ఞానమే లేదే, ఓలి ఆడుకుందామా, పేకాట ఆడుకుందామా, డ్యాన్సులు ఆడదామా,
నాట్యం ఆడదామా, క్లబ్లో కూడా వెళ్దామా, ఇలాంటి భావన ఉంటే నిన్ను చిన్న చూపు చూడరా? దైవ జ్ఞానము కలిగిన ప్రవక్తి, దైవ జ్ఞానము కలిగిన స్త్రీల ఎదుట దేవుడి యొక్క భద్రతా వ్యవస్థ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు దారు తొలగిపోయి లోకములో నువ్వు ఉండి లోక విద్యలో అభ్యసించి లోకముతో నువ్వు కలుషితమైపోతే నీ జీవితం మటుకు పతనమైపోతుంది. నిన్ను దేవుడు మటుకు కుక్కలు చించిన ఇస్తరాకుల వలె చేసేస్తాడు. కుక్కలు చించిన ఇస్తరాకుల వలె. ఈరోజు కంట ఒంటరిగా ఉన్నదనుకో, ఎంతమంది కన్నేస్తారు? అర్ధరాత్రి పట్ట ఒంటరిగా నీకు అవసరం అక్కడ? అర్ధరాత్రి పూట ఒంటరిగా నువ్వు ఎందుకు వెళ్ళాలి? ఏ జ్ఞానం నేర్చుకున్నావు నీవు? అర్ధరాత్రి పూట ఒక కన్య ఒంటరిగా వచ్చుచున్నదంటే ఎందుకమ్మా నువ్వు వచ్చిందంటే సినిమా చూసే వచ్చినంటుంది. ఏ పూట అంటది? రాత్రి పూట. ఏ షో అది? నైట్ షో. 1 గంటకు సినిమా చూసి వస్తుంది ఒక అమ్మాయి, ఒక కన్య 1 గంటకు సినిమా చూసి వస్తుంటున్నప్పుడు నలుగురు ఫాలో అయ్యి ఏం చేసిండ్రు? బలాత్కారం, మానభంగం, రేప్. ఎందుకు జరిగింది? దానికి కారకులు ఎవరు కారకులు? నెంబర్ 1 తల్లిదండ్రులు, నెంబర్ 2 ఎవరు? సమాజములో వ్యవస్థ చెడిపోయింది గనుక సమాజంలో ఉన్న వ్యవస్థ సరైన విధానముగా దైవ జ్ఞానములు పెంచవలసిన వారుగా ఎవరైనా ఉన్నారా? కనీసం చర్చిలైనా ఉందా? బాగుపరచవలసిన బోధలు యవనస్త్రీలటువంటి వారిని సరైన క్రమముల పద్ధతులు పెంచవలసిన వారుగా ఉండవలసినగా బోధన విధానాలలో ఎక్కడైనా ఉన్నాయా? మంచిగా ఉండాలి, తగుమాత్రమైన వస్త్రముల చేత నీ దేహాన్ని నువ్వు అలంకరించుకుంటూ దైవ చిత్తానుసారముగా నిన్ను నువ్వు అలంకరించుకొని దేవుని కొరకు పవిత్రముగా బతికే స్త్రీలు దేవుని కొరకు కావాలని దేవుడు ప్రయాసపడుతున్నారు. ఆనాడు అన్న ఒక స్త్రీ ఉన్నది. ఆ తరువాత పిలుపు అయినటువంటి యొక్క స్త్రీలు 4 ఉన్నారు. వారు తమను తాము ఎలా అలంకరించుకున్నారంట? వాళ్ళు దైవ భక్తితో అలంకరించుకున్నారు. అబ్బా, వారు వెళుతున్నప్పుడు దైవ జ్ఞానమే, వారి నోటిలోంచి దేవుని మాటలే, దేవుని మాటలే, లోక సంబంధమైన మాటలు వారి నోటిలో నుంచి చెప్పబడటమే లేదు. ఏం కన్యలరా అనే తత్వం రావాలి. దైవ జ్ఞానము కలిగినటువంటి కన్యలు, ప్రవక్తి కలిగిన కన్యలు ఈనాటి తరాలలో ఉన్నారా అని 84 సంవత్సరాలు దేవుని కొరకు త్యాగం చేసుకున్న త్యాగమూర్తురాలండి ఆ అన్న. నిజమైన త్యాగమూర్తురాలు. 84 సంవత్సరాలు తన దేహాన్ని దేవుని కొరకు ఏం చేసింది? అర్పించి దేవుని జ్ఞానాన్ని ప్రకటించి చెబుతా వచ్చింది. అనేక మంది స్త్రీలను కూడా దైవ మార్గములు పెంచే గొప్ప యోధురాలుగా మారింది. అంత గొప్ప యోధురాలు ఆ అన్న. మీరు అలా ఉన్నారా? ఈనాడు యవనస్తులైన స్త్రీలు ఉన్నారా? కన్యత్వం కలిగిన స్త్రీలు ఉన్నారా? నోటిలో ఎప్పుడు చూసినా దేవుని కొరకు విధేయత కలిగిన స్త్రీలు ఉన్నారా? రాత్రనక పగలనక దేవుని కొరకు కష్టపడే కన్యలైనటువంటి స్త్రీలు ఉన్నారా? మీరు చెప్పని ఉన్నారా? ఏమ్మా ఉన్నారా? ఉన్నారా? ఈనాటి తరావాలో ఉన్నారా? లేరు. ఈనాటి స్త్రీలు మటుకు లేరు. దేవుని కొరకు బ్రతికి దేవుని కొరకు సమర్పించుకొని తన దేహాన్ని ప్రదేయముగా అర్పించేవారు ఎవరే కానీ లేరు. నిజంగా నేను ఒకటి మాట చెప్తున్నా, యూట్యూబ్లో వింటున్న వారు కూడా వినండి. నేను ఒకటి చెప్తున్నా, ఏంటో తెలుసా? ఏ స్త్రీ అయితే దేవునికి తన దేహాన్ని అర్పితముగా అర్పించి రాత్రనక పగలనక దేవుని కొరకు కష్టపడతాదో ఆ స్త్రీకి దేవుని యొక్క భద్రతా వ్యవస్థ ఖచ్చితంగా ఉంటుంది.
ఎందుకంటే ఆ స్త్రీ దేవుని జ్ఞానాన్ని ప్రవచించే స్త్రీ. ఆ స్త్రీ దేవుని గురించి గొప్పగా చెప్పి మాట్లాడే స్త్రీ. ఆ స్త్రీకి ఎవడైనా మానభంగం చేయడానికి దమ్ముందా? ఎవడైనా ఆ స్త్రీ మీద చెయ్యి వేసే అధికారం ఉందా? ఆ 1 గంట రాత్రిపూట నువ్వు వచ్చి ఎక్కడో తిరిగి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే నీ మీద క్రూర మృగాలు పడవా? క్రూర మృగాలు వెంటాడతాయి. జాగ్రత్త. మనము దేవుని యందు మన దేహాన్ని దేవుని వాక్యము చేత భద్రపరచుకోవాలి. మన దేహం మలినమైపోకుండా ఉన్నదనుకో, ఆటోమేటిక్గా దేవుడి యొక్క భద్రతా వ్యవస్థ నీతో ఉంటుంది. అలా ఉండాలని కోరుకుంటున్నా. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోక మా కన్న తండ్రి, నీకు వందనాలయ. నీ మహాజ్ఞానమైనటువంటి మాటలు, నాటి స్త్రీలు, ఈనాటి యొక్క స్త్రీల జీవిత చరిత్రలు చెడిపోయి ఉన్నాయి నా తండ్రి. అలా కాకుండా నీ కొరకు ఉన్నతంగా బ్రతికే స్త్రీలు ఈ భూమి మీద ఉండాలని మీరు తప్పించిపోతున్నారు, ప్రయాసపడుతున్నారు, భారం కలిగి ఉంటున్నారు. నాయన, మా ప్రార్థనను, మా విన్నపన ఆలకించి చెప్పబడిన మాటలు విడిచిపెట్టకుండా మైకు శబ్దం ద్వారా విన్న పిల్లలైనా సరే, యూట్యూబ్లో విన్న పిల్లలైనా సరే, చక్కగా వారి జీవితాలు మలుచుకొని నీ కొరకు బ్రతికే వారే ఉండడం కృప చూపవలసిందిగా కోరుకుంటూ క్రీస్తునామమున ప్రార్థించండి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.